కానీ మీరు గమనించండి, అనేక నేషనల్ ఏజెన్సీస్, ఈవెన్ యాక్సిస్ మై ఇండియా కూడా సుమారుగా 77 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా కూడా, యాక్సిస్ మై ఇండియా కూడా మోర్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్ దేశంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో. అవే కాకుండా సుమారు 7 నేషనల్ ఏజెన్సీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. 7. మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి నేషనల్ ఏజెన్సీస్ రెండే. మీరు కావాలంటే చెక్ చేయండి. మీరు ఈరోజు జూన్ 2వ తేదీ అన్ని పత్రికల్లో వచ్చినటువంటి, నా దగ్గర కూడా అవి కటింగ్స్ ఉన్నాయి. ఆ నేషనల్ ఏజెన్సీస్ అన్నీ ఆ విధంగా ఎందుకు చెప్పినాయి అంటే, ఇదే పరిస్థితి. ఓటరు ఓపెన్ కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓటరు అంటే సుమారుగా 15% నుండి 20% మంది ఓటర్లు తమ అభిప్రాయం చెప్పడానికి భయపడ్డారు. ఎందుకులే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అధికార పార్టీకో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో చెబితే మన నోటి దగ్గర పథకాలు పోతాయి. ఎందుకంటే లబ్ధి కూడా ఎక్కువ ఉంది కదా. లబ్ధి కూడా ఓటర్కి జరుగుతున్నటువంటి లబ్ధి కూడా ఏడాదికి ₹1,00,000 మించి ఉన్నప్పుడు ఏదైనా పొరపాటున మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు అని చెబితే ఆ జరిగే లబ్ధి రేపొద్దున ఎక్కడ ఆపుతారో అనేటువంటి ఒక భయం కూడా ఓటర్ని నిజం చెప్పనీయకుండా చేసింది అనేది మాత్రం. సరే, ఈరోజు సర్వే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మెకానిజం అనేటువంటిది వదిలే ప్రసక్తి లేదు. మీరు అప్డేట్ చేసుకోవాలి, ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి శాస్త్రీయమైనటువంటి మెకానిజం. మెకానిజం ఫెయిల్ అయింది అనేది మీరు చెప్తున్న మాట. కానీ ఆరా మస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఆరా మస్తాన్ ఎవరి కోసమో పనిచేశాడు అనేది మీ పైన చాలా మంది బాగా ప్రచారం జరిగింది వైఎన్ఆర్ గారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్నా, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. నేను ఇన్ఫ్లుయెన్స్కి లోను కావాలన్నా, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, మీకు నాకు ఎవరికో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. బహుశా ఏం ప్రయోజనం ఉండొచ్చు? ఏది 48 గంటల ముందు, 48 ఫలితానికి 48 గంటల ముందు, పోలింగ్కి 48 గంటలు కాదు, ఫలితానికి 48 గంటల ముందు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికి ఏం ప్రయోజనం, ఏం సాధించగలుగుతారు? అదే మీరు అన్నట్టు మే 13వ తేదీ పోలింగ్ జరిగింది కదా. ఈ మే 10వ తేదో 11వ తేదో నేను ఏదన్నా ఒక ప్రయోగం చేసి, మీరు చూశారు చాలామంది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా 4 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. 13వ తేదీ పోలింగ్ అయితే 12వ తేదీ 12వ తేదీ రాత్రి 8:30 గంటలకు కూడా ఓ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఈ రాదు 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 అని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి దేశంలో ఈ రంగంలో పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి, చాలా తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించిన వ్యక్తి కదా. మరి అటువంటి వ్యక్తి ఇవన్నీ వదిలేసి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ ముందు సుమారుగా ఒకానొక సందర్భంలో 300-400 ఛానళ్ళలో ఆయన వార్త ప్రసారం అయ్యేది దేశంలో. ఆయన ఇంటర్వ్యూ కోసం దేశంలో ప్రముఖ ఛానల్ అన్నీ ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండే. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు హైదరాబాద్ వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆయన మాట్లాడటం జరిగింది. నేనే ప్రభావానికి లోనయ్యేటువంటి వ్యక్తిని అయితే నేను కూడా ఆ ప్రయోగం చేసి ఉండాల్సిందే. నేను కూడా ఏదో XYZ అనేటువంటి ఛానల్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు లేదా చంద్రబాబు నాయుడు గెలుస్తారు అని చెప్పాల్సిందే. నేను ఆ ప్రయోగం ఎక్కడ చేయలేదు కదా. రెండోది, డ్యూరింగ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత, తెలంగాణలో అంత ఖచ్చితమైన ఫలితాలు మేము ఇచ్చిన తర్వాత నాలాంటి వాడి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు. ఎంతమంది నన్ను అడిగి ఉంటారో, ఎంతమంది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుని ఉంటారో, ఎంతమంది నన్ను టీవీల ముందు కూర్చోమని ఉంటారో మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనేటువంటి ఎక్కడ కూడా చిన్న ఫీలర్ కూడా నేను మాట్లాడలా. అదే మీరు అన్నట్టు, అదే నేను కనుక ఆ బిఫోర్ పోలింగ్ కనుక మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీరు చెప్పేది నిజమే, నన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, మాట్లాడున్నట్లదే. దానికంటే ముందు అంటే ప్రశాంత్ కిషోర్ ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మాట్లాడుంటారు అనేది అసలు అనుమానం ఏముంది? అవునా? 100%. దాంట్లో డౌట్ ఏముంటుంది అసలు? మీకు ఏమన్నా ఎవరు మాట్లాడుంటారు? ఎవరైనా మాట్లాడుండొచ్చు. నేనేమి వాళ్ళు వీళ్ళని నేను చెప్పలేను. కానీ అంటే ప్రశాంత్ కిషోర్ క్లియర్గా 13వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంటే 11 గంటల ముందు రోజు రాత్రి 8 గంటలకు కూర్చొని వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు అని చెప్పాల్సినటువంటి అవసరం ప్రశాంత్ కిషోర్కి లేదు కదా. ఎందుకంటే అదే ప్రశాంత్ కిషోరే కదా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా పోషించింది. ఈ నవరత్నాలు వంటి పథకాలని రూపకల్పన చేసింది. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ద్వారా ఎగో విపరీతమైనటువంటి ఓట్లు రాలుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది కూడా ఇతనే కదా. మరి అదే ఆయనే వచ్చి దట్టు ఏ XYZ అనేటువంటి నేషనల్ ఛానల్స్ ముందు కూడా కాదు,
లోకల్. యూట్యూబ్ ఛానల్కి వచ్చి కూర్చొని అతను చెప్పాల్సి అంటే దాంట్లో మీకు ఏమన్నా ఇంకా అనుమానం అక్కర్లేదు కదా. కానీ ఆయన చెప్పిన నంబరు అయింది కదా, దారుణమైన పరాభవం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అన్నారు. ఓకే, ఫలితం నిజం కావచ్చు ఆ, వైఎన్ఆర్ గారు, ఫలితం నిజం కావచ్చు, ఆ. నేను కాదనట్లా. కానీ నేను అంటుంది ఏంటంటే Purpose. మీరు ఏమన్నారంటే ఉమ్, మిమ్మల్ని ఎవరో ప్రభావితం చేశారు అన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారిని తప్పు పట్టడం ఉమ్, నా ఉద్దేశం కాదు. ఉమ్. నాకు ఎటువంటి సో మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే ముందు ఎలక్షన్ ముందు చెప్పేవాళ్ళం కదా అనేది. నాకు ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించవద్దు అనేది నా ఉమ్, రిక్వెస్ట్ తప్పితే ఉమ్, ఆ, నేను ముందే పోలింగ్ ముందే అంటే 13వ తేదీ కంటే ముందే చేసినట్లయితే ఉమ్, అసలు మీ ముందు ఈరోజు నేను కూర్చునేవాడిని కాదు.